ఆడియో వస్తలే సరిగ్గా. So happy evening, my dear legendary leaders. So a warm welcome. This is a pleasant evening. So heartily welcome to webinar Sovereign Estates and Multi-Trade Limited webinar. Thank you very much. You are coming. I love your time. I respect your time. I respect your attitude. So those are the people are coming. Thank you very much, sir. మీరు వచ్చినందుకు మీ అందరికీ జూమ్ వెబినార్కి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు. సో ఈరోజు మనము ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో హౌ టు డబ్బు ఎలా సంపాదించాలి అనే ఉద్దేశం తీసుకుంటే మొత్తం ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోతుంది. సో డిజిటలైజేషన్లోనే బిజినెస్ చేయొచ్చు. ఏ బిజినెస్ అయినా మనము మానవునికి సాధ్యం అనేది ఏది లేదు. ఓకే, సో కాబట్టి ఈ టైం ఇక వెయిట్ చేయకుండా డైరెక్ట్ మనం ప్లాన్లోకి వెళ్ళిపోదాం. సో మే అడిబుల్ సార్, కనిపిస్తుందా? వస్తుంది చెప్పండి. ఓకే సార్. సో మనకు డబ్బులు ఎందుకు కావాలి? ప్రతి ఒక్కరికి మానవునిలో ప్రతి ఒక్క లక్ష్యం ఏంటి అంటే డబ్బు ఎందుకు సంపాదించాలి, డబ్బు ఏ విధంగా సంపాదించాలి. ఇప్పుడున్న ఈ వరల్డ్ మొత్తంలో తీసుకుంటే డబ్బు సంపాదించడం అనేది, మనీ సంపాదించడం అనేది చాలా ఈజీ అండి. ఒక స్మార్ట్ వే తోటి మనము ఆలోచన చేసేసినట్టయితే డెఫినెట్గా మనం డబ్బు సంపాదించే రూట్లు చాలా రకరకాలుగా ఉంటాయండి. అసలు డబ్బు మనం ఎందుకు సంపాదించాలి అంటే ప్రతి భూమి పైన పుట్టిన ప్రతి ఒక్క మానవునికి ఏంటి అంటే కళలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ అనేది ఏంటి మనం తీసుకుంటే, ఒకటి మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి లగ్జరీస్ కార్ కావాలని, లేదా ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలని, లేదా డొమెస్టికల్ టూర్ వెళ్ళాలని ప్రతి ఒక్కరు ఒక చిరకాలిక కోరిక ఉంటుంది. ఒక్కసారైనా ఫ్లైట్లో ఎక్కాలని. తర్వాత పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలి. ఎవరైనా అడిగినప్పుడు ప్యాకెట్ నిండా మనీ ఉండి డబ్బులు ఇప్పించే కెపాసిటీ ఉండాలి, డబ్బులు ఇచ్చే కెపాసిటీ ఉండాలి. ఎప్పుడైనా కానీ పుచ్చుకునే స్థాయిలో కాదు, ఇచ్చుకునే స్థాయిలో ఉండాలి, ఇచ్చే స్థాయిలో ఉండాలి. మన హ్యాండ్ ఎప్పుడు అప్పర్గా ఉండాలి. అదే మన డ్రీమ్స్. సో హౌ టు అచీవ్ అవర్ డ్రీమ్స్? మన యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి డబ్బు సంపాదించాలి. సో నెక్స్ట్ మన డ్రీమ్ నెరవేర్చుకోవడానికి మనకి ఏం కావాలి? విటమిన్ ఎం కావాలి. ఏం కావాలండి? విటమిన్ ఎం. సో ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్లో కోవిడ్-19లో ప్రతి ఒక్క వ్యక్తికి ఇమ్యూనిటీ పవర్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఆ వ్యక్తి ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలు పొందడానికి అవకాశం. ఫస్ట్ మన ఆరోగ్యం తర్వాత సో మనకు గుండె ధైర్యం అంటే మనకు డబ్బు ఉండాలి. మనం లగ్జరీ లైఫ్ జీవించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే విటమిన్ ఎం కావాలి. విటమిన్ ఎం కావాలి. సో అలా విటమిన్ సంపాదించే మార్గం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మీ యొక్క సిరి సంపదలు ఎలా సంపాదించాలి అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సో డబ్బు సంపాదించాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఈఎస్బిఐ ఫార్ములా. రాబర్ట్ కియోసాకి అంటాడండి, డబ్బు సంపాదించే వ్యక్తులు 4 రకాల వ్యక్తులు ఉంటారండి. ఒకరు నెంబర్ 1 ఎంప్లాయీ తీసుకుంటే, నెంబర్ 2 సెల్ఫ్ ఎంప్లాయ్, నెంబర్ 2 బిజినెస్ మ్యాన్, నెంబర్ 3 ఇన్వెస్టర్. ఇక్కడ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ తీసుకుంటే వరల్డ్ మొత్తంలో తీసుకున్నా కూడా వాళ్ళ యొక్క పాపులేషన్ తీసుకుంటే 95% పాపులేషన్ ఉంటుంది. కానీ సంపాదించే వెల్తీ మాత్రం నాట్ వెల్తీ, అంటే సంపాదన మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అదే చూడండి ఇక్కడ బిజినెస్ మ్యాన్లు, ఇన్వెస్టర్ తీసుకుంటే సో వాళ్ళ యొక్క పాపులేషన్ మాత్రం 5% ఉంటుంది, వాళ్ళ వెల్త్ మాత్రం 95% ఉంటుంది. అంటే ఇక్కడ రాబర్ట్ కియోసాకి ఏం చెప్తున్నాడు అంటే ఎంప్లాయీ అనే వ్యక్తి ఎప్పుడు నిరంతరము
ఆ యొక్క ఉద్యోగం అనే ఊబిలోనే ఉండడం జరుగుతుంది, ఎప్పటికీ బయటకు రాలేదు. సో అందుకే ఎంప్లాయ్ శాలరీ అనేది ఒక ట్రాప్. శాలరీ అనేది మనం ఆ శాలరీ అనే యొక్క బౌండరీలోనే ఉండడం జరుగుతుంది. అది ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు. సో ఇక్కడ ఎంప్లాయీ ఏం చేస్తుంటారంటే 8 నుంచి 10 గంటలు దే ఆర్ స్పెండింగ్ దట్ టైం, దే ఆర్ సెల్లింగ్ దట్ టైం టు మేనేజ్మెంట్. అంటే వాళ్ళ యొక్క సమయాన్ని 8 నుంచి 10 గంటల సమయాన్ని ఇతరులకు అమ్మి డబ్బు సంపాదించడం జరుగుతుంది. మన సమయాన్ని ఇతరులకు అమ్మడం వల్ల డబ్బు సంపాదించే వ్యక్తులు ఎవరంటే ఎంప్లాయీస్. ఇది ఫస్ట్ కేటగిరీ పెట్టు, 4వ కేటగిరీ అని చెప్తాడు రాబర్ట్ కియోసకి. రెండవ తీసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయ్. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే మనం 10 లక్షలు 20 లక్షలు పెట్టి ఒక షాప్ ఓపెన్ చేస్తాం. కిరాణా షాప్ కావచ్చు, లేదా లాయర్ కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, లేదా ప్రొఫెషనల్ కావచ్చు. ఎంత డిజైన్ చేసి ఓపెన్ చేయకపోతే ఉదయం నుంచి కనీసం 12 గంటలు ఉండకపోతే మనకు డబ్బు అది రాదు. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీ చేసే డ్యూటీ ఏంటంటే యాక్టివ్. సో దే ఆర్ వర్క్ ఫర్ మనీ, అంటే డబ్బు కొరకు పనిచేస్తున్నాము. డబ్బు కొరకు, జీతం కొరకు పనిచేసే, జీవితాంతం పనిచేసినా కూడా మనకేంటండి ఫైనల్గా మిగిలేది అప్పులే. ఓకే, సో అదే చెప్తాడు మనకు రాబర్ట్ కియోసకి. ఇక మూడో వ్యక్తి ఎవరంటే బిజినెస్ మ్యాన్లు, బిజినెస్ ఓనర్స్. ఇప్పుడు మనం సిస్టర్స్ ఇక్కడ రాబర్ట్ కియోసకి చెప్తాడండి, నేను బిజినెస్ చేస్తున్నా చాలా మంది చెప్తూ ఉంటారు. రాబర్ట్ కియోసకి ఏం చెప్తాడంటే డెఫినెట్ గా ఏదైతే ఒక సిస్టమ్ ఉంటుందో ఆ సిస్టంలో మినిమం 500 మందికి ఒక ఆపర్చునిటీ కల్పిస్తారో, సంపాదించుకునే ఆపర్చునిటీ, దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఆపర్చునిటీ లేదా బిజినెస్. ఈరోజు మనం తెలుసుకోబోయే బిజినెస్ ఆపర్చునిటీ అదే. సో మన సిస్టంలో సుమారుగా 2000, ఇంచుమించు 2 నుంచి 3000 బిజినెస్ ఎంప్లాయీస్, ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్ కూడా అనొద్దండి, ఎగ్జిక్యూటివ్స్ ఇవాళ సక్సెస్ఫుల్ గా దే ఆర్ ఎర్నింగ్ దేర్ మనీ. అదే బిజినెస్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ మనం చూస్తున్నాం. నెక్స్ట్ బిజినెస్ అంటే ఇక్కడ బిజినెస్ ఓన్ సిస్టమ్. ఇక్కడ దెర్ ఇస్ నో బాస్. మీకు చెప్తానండి, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ బాస్, మై డియర్ లీడర్స్. కొంచెం మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో అలా బిజినెస్ ఓనర్గా మనం ఒక స్థాయిని పెంచుకోవడం జరుగుతుంది, ఒక జర్నీ స్టార్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీలో. తర్వాత అదే బిజినెస్ మ్యాన్ ఇవాళ ఒక ఇన్వెస్టర్గా మారుతున్నాడు. ఒక రతన్ టాటా తీసుకోండి, ఒక బిర్లా తీసుకోండి, ముఖేష్ అంబానీ తీసుకోండి, ఓకే, వారెన్ బఫెట్ తీసుకోండి. దే ఆర్ ఏంటంటే ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి ఒక ఇన్వెస్టర్గా మారడం జరుగుతుంది. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే వాళ్ళు జీతం కొరకు పనిచేయడం లేదు, డబ్బు కొరకు పనిచేయడం లేదు, డబ్బు చేత పని చేపిస్తున్నారు. సో దే ఆర్ నాట్ వర్క్ ఫర్ మనీ. వీళ్ళు డబ్బు కొరకు పనిచేయడం లేదు. ఓకే, డబ్బు చేత పని చేయించే వాళ్ళు బిజినెస్ మ్యాన్లు ఇన్వెస్ట్. ఇప్పుడు చెప్పండి మనం ఎక్కడ ఉండాలి? మనం 4 కేటగిరీలో సాలరీ ఎవరైతే ఒక ఉద్యోగస్తుడు నుంచి చెప్తుంటారు గురువారిలు, ఉదాహరణ గారు, సుల్తాన్ పాషా గారు చెప్తుంటారు ఎప్పుడైనా, ఒక ఉద్యోగస్తుడు ఎప్పుడు ధనవంతుడు కాలేడు, ఒక ఉద్యోగస్తుడు ఎప్పుడు ఒక ఫ్లైట్ ఎక్కలేడు, ఒక ఉద్యోగస్తుడు ఎప్పుడు ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళలేడు, ఒక ఉద్యోగస్తుడు ఎప్పుడు ఒక బెంజు కార్లో తిరగలేడు. బెంజు కార్ను చూసాం తప్ప తిరగలేని పరిస్థితి. సో ఇక్కడ ఇవన్నీ సక్సెస్ కావాలంటే మనకి ఏం కావాలంటే పేషెన్స్ ఇస్ ద కీ ఎఫర్ట్ టు ద సక్సెస్. మనకు పేషెన్స్ ఉన్నట్లయితే దాన్ని అంటాము కోరిక, తీరిక, ఓపిక ఉంటే చాలు. ఇంకా ఎండి గారు చెప్తూ ఉంటారు, టైము, టాలెంట్ ఉంటే చాలు, చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈరోజు చెప్పే బిజినెస్ ఆపర్చునిటీలో చదువుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ టైంను మీ టాలెంట్ ఇన్వెస్ట్ చేయండి, మీరు సక్సెస్ఫుల్గా మంచి బిలియనియర్, మంచి మల్టీ మిలియనర్ కావడానికి అవకాశం ఉంది. సో చెప్పాం కదా, 4 ways టు ప్రొడ్యూస్ ఇన్కమ్. అంటే 5% ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ సంపాదించే ఇన్కమ్లో 95% పాపులేషన్ ఉంటే సెల్ఫ్ ఎంప్లాయీస్ సంపాదించేది ఏంటంటే 5% మాత్రమే ఇన్కమ్. కానీ బిజినెస్ ఓనర్లు తర్వాత ఇన్వెస్టర్లు తీసుకుంటే వాళ్ళ పాపులేషన్ ఏమో 5% తీసుకుంటే 95% వెల్త్. అంటే భారతదేశ జనాభాలో తీసుకోండి, మొత్తం 131 కోట్ల భారతదేశ జనాభాలో మొత్తం బడ్జెట్ మొత్తం ఎవరి చేతిలో ఉంటుందంటే ఓన్లీ 10 or 20 పీపుల్ చేతనే ఉంటుంది. బికాస్ ఆఫ్ దే ఆర్ ద బిజినెస్ మ్యాన్.
పాపులేషన్ చూడండి ఎలా ఉందో. సో కాబట్టి మనం ఏ స్థాయిలో ఉండాలో మనం ఆలోచన చేసుకోవాలి. మన సిస్టమ్, ఈరోజు చెప్పే సిస్టమ్ ఓన్ బిజినెస్ సిస్టమ్. ఇక్కడ బాస్ ఎవరు లేరు, మనకి మనమే ఫ్రెండ్లీ, ఎక్కువ ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. సో నో రిస్క్, నో ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ టైం ఇన్వెస్ట్మెంట్. టాలెంట్ ఉంటే చాలు, డెఫినెట్ గా ఒక బిజినెస్ మ్యాన్ గా 100 మందికి, 500 మందికి కాదు, 100 మందికి, 1000 మందికి, లక్షల మందికి ఇన్వెస్ట్మెంట్ ఏది ఆపర్చునిటీ కల్పించే ప్రోగ్రామ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలా మటుకు హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్. చాలా మటుకు ఉదయం నుంచి 12 నుంచి 20 గంటలు నేను చేస్తా, ఒక మంచి ₹1,00,000 సంపాదించుకునే అవకాశం కల్పిస్తాం రా అంటే, లేదు సార్ నేను 10 గంటలు పని చేయడానికి రెడీ ఉంటాను అంటే, ఇక్కడ మన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గా హార్డ్ వర్క్ అంటే ఏంటి, స్మార్ట్ వర్క్ అంటే తెలియాలి. ఇక్కడ ఎవరైతే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటారో, అంటే డబ్బు కొరకు పని చేస్తారో దాన్ని హార్డ్ వర్క్ అంటామండి. 10 నుంచి 12 గంటలు పని చేస్తారు అంటే వాళ్ళ టైంను కనీసం ఒక 20 గంటలు, అంటే రానికే పోనీకి మొత్తం కలుపుకుంటే కనీసం 16 గంటలు దే ఆర్ స్పెండింగ్ ద టైం, దే ఆర్ సెల్లింగ్ ద టైం. అది హార్డ్ వర్క్ అంటాం, బుర్ర ఉపయోగించాం. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక టీంని బిల్డప్ చేసుకోండి. ఒక స్మార్ట్ వర్క్ అంటే ఒక టీంని బిల్డప్ చేసుకోండి. నీవు చేసే 10 గంటలను ఒక 10 మందికి ఆపర్చునిటీ కల్పిస్తే, నీవు ఒక 50 మందికి ఆపర్చునిటీ కల్పిస్తే, 100 మందికి ఆపర్చునిటీ కల్పిస్తే, 100 మంది ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ పని చేసినా కూడా 50 అవర్స్ పని చేసినట్టు. అంటే అర్థం చేసుకోండి. అంటే మీరు ఒక రోజు, సంవత్సరం, అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 12 నెలలను 12 వారాలు కన్వర్ట్ చేసుకోవచ్చు. 12 నెలలను 12 వారాలు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మన క్యాలిబర్ అంటే ఒక వారాన్ని ఒక నెలగా కన్వర్ట్ చేసుకుంటే 12 వారాల్లో మీ యొక్క డ్రీమ్ ను సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. లేదా 12 నెలలు, ఒక సంవత్సరం పర్ఫెక్ట్ గా టైము, టాలెంట్ ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్ అంటారు. ఇక్కడ చూడండి ఇక్కడ. సో అందుకే బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్స్ దే ఆర్ లివరేజింగ్, టైం లివరేజింగ్, అంటే టైంని పెంచడం జరుగుతుంది. టైంని పెంచడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం విచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు వే. ఇక్కడ కాకి దాహం వేసి కుండలో వాటర్ తీసుకోవాలంటే సరిపడంలే, అది హార్డ్ వర్క్. రాళ్ళు వేస్తూనే ఉంది ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఒక స్ట్రా తీసుకొచ్చి మన కుండలో నుంచి వాటర్ తీసుకునే విధానం చూసిరా, అదే మనం ఇప్పుడు చెప్పే బిజినెస్ ఆపర్చునిటీ. సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ ద్వారా ఆల్రెడీ వాటర్ ఉంది, ఆల్రెడీ ఒక వజ్రాల గని ఉంది. ఆ వజ్రాల గనిలో మనము డబ్బును ఒక స్ట్రా ద్వారా, ఒక పైప్ లైన్ ద్వారా సంపాదించుకునే విధానాన్ని ఈరోజు మనము స్మార్ట్ వర్క్ ద్వారా సంపాదించుకునే విధానం అని తెలుసుకోబోతున్నాం. సో దట్ ఈస్ హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. సో ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ ఏంటంటే, చాలా మందికి ఉదయం నుంచి సాయంత్రం వరకు బండ చాకరీ చేసుకుంటూ ఒక రైట్ స్మార్ట్ వే లేకుండా, మనది సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ అనేది ఒక గోల్ లాగా, అంటే ఒక ఆపర్చునిటీ, ఒక పైప్ లైన్ ఉంటే ఆ పైప్ లైన్ ద్వారా వస్తూనే ఉంటుంది ఇన్కమ్. దట్ ఈస్ వై డోంట్ వర్క్ హార్డ్, వర్క్ ఇంటెలిజెంట్. మనది ఏంటి అంటే, మనం ఎవరిదైనా పని చేయించాలంటే, ఇక్కడ చూడండి గేదె పైన ఒక ఆహారం ముందల పెట్టి మనము అలా పెంచినట్టయితే, అంటే మన యొక్క సృష్టిలో, మన యొక్క యూనివర్స్ ఆల్రెడీ మనకు సంపాదించి పెట్టింది డబ్బులు. మనకి ఎంత కావాలనో అంత డబ్బును సంపాదించి పెట్టింది. ఆ డబ్బు సంపాదించి పెట్టే రూట్ అనేది వేసి పెట్టింది. ఆ రూటే మనకు సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. సో కాబట్టి అది తెలుసుకోబోతున్నాం. సో ఇలా యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే, ఒక ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ ఎప్పుడైతే జీతం కొరకు పనిచేస్తారో, డబ్బు కొరకు పనిచేస్తారో, దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. ఎప్పుడైతే టీంను బిల్డప్ చేసుకుంటావో, ఆ టీం వల్ల వచ్చే ఇన్కమ్ ఏమంటాం అంటే పైప్ లైన్ ఇన్కమ్, దట్ ఈస్ ప్యాసివ్ ఇన్కమ్ అంట. అంబానీ తీసుకోండి, ఒక టీం ద్వారా సక్సెస్ఫుల్ గా ఇవాళ నెంబర్ 1 లీడర్ అయ్యాడు. వారెన్ బఫెట్ తీసుకోండి, నెంబర్ 1 లీడర్ అయ్యాడు. రతన్ టాటా తీసుకోండి, నెంబర్ 1 లీడర్ అయ్యాడు. సో ఇలా ఒక క్రికెట్ జట్టుకు ఒక టీం ద్వారా ఆడితే వరల్డ్ కప్ వస్తుంది. ఓకే, మన యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో మనకు ఇమ్యూనిటీ పవర్ మంచిగా ఉండాలంటే, అన్ని సిస్టమ్స్ ఒక టీం వర్క్ గా పనిచేసినట్టయితే డెఫినెట్ గా మనకి ఏంటండి, ఒక సక్సెస్ఫుల్ గా మన జీవితం అనేది ప్యాసివ్ గా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికి అవకాశం. అలా టీమ్ గా పనిచేయకపోవడం వల్లనే మన బాడీ అనేది ఫెయిల్ కావడానికి అవకాశం. సో కాబట్టి ఒక టీమ్ బిల్డింగ్ ను ద్వారా అమౌంట్, పైప్ లైన్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకు ఇవాళ రాబోతుంది. సో ఆలోచించండి, ఐశ్వర్యవంతులు కండి,
మీ కళలకు రహదారి సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ అని చెప్పవచ్చు. ఇక్కడ జాబ్ అండ్ టీం వర్క్ తీసుకుంటే జాబ్లో జస్ట్ ఒబే ద బాస్, మోర్ రిస్క్ ఉంటుందండి. డైలీ 8 to 10 hours పనిచేయాలి. నో సెక్యూరిటీ. అందరికీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది అంటారు. సెక్యూరిటీ లేదండి. సడన్ గా ఇవాళ చూసాం, మా ఫ్రెండ్ ఇలియాజ్ అనే వ్యక్తి COVID-19 వల్ల 36 years గవర్నమెంట్ జాబ్ ఉండి స్కూల్ అసిస్టెంట్ చనిపోవడం జరిగిందండి. అంటే భద్రత ఉందా? దెర్ ఇస్ నో సెక్యూరిటీ అండి. యూనివర్స్ ముందు దెర్ ఇస్ నో సెక్యూరిటీ. కాబట్టి మన ఫ్యామిలీకి ఒక పైప్ లైన్ ఇన్కమ్ సంపాదించి పెట్టాలంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్లు అనేది, అఫ్ కోర్స్ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. కాబట్టి దాంట్లోనే భద్రత ఉంది అని దానికి మనం టైం వేస్ట్ చేయడం అనేది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్, సాలరీ ఈజ్ సాటిస్ సొల్యూషన్ బట్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. అంటే ఫస్ట్కు జీతం వస్తుంది, ఫస్ట్కు జీతం వచ్చి 5 తారీఖు అయిపోతుంది. 25 రోజులు బాధపడుతూనే ఉండాలి, అంటే 30 సంవత్సరాలు బాధపడుతూనే ఉండాలి కదా. సో అలా అందుకే సాలరీ ఈజ్ సాటిస్ సొల్యూషన్ బట్ లాంగ్ టర్మ్ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, డైలీ 8 నుంచి 10 గంటలు మనం డ్యూటీ చేస్తే మంత్లీ ఇన్కమ్ ఒక 50,000 వస్తుంది అనుకుందాం. యాన్యువల్ ఇన్కమ్ ఒక 6 lakhs. 30 సంవత్సరాలు వర్క్ చేసినట్టయితే ఏంటి సార్, 1,80,00,000 సంపాదిస్తాడు. ఇవాళ ఒక ఇల్లు కొనాలంటే ₹1 కోటి కావాలి, ఒక బెంజ్ కార్ కావాలంటే 70 లక్షలు కావాలి. మన డ్రీమ్స్ ఆడ ఫుల్ఫిల్ అవుతాయండి. నెలకు 50,000 వస్తే అవి మన ఖర్చులకే సరిపోతాయి, మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ కావు. అంటే బాగా ఆలోచన చేయండి. సాలరీ ఈజ్ ఎ ట్రాప్. ఆ యొక్క ఊబిలోనే ఉన్నాడు. అందుకే ధనవంతుడు, అసలు ఉద్యోగస్తుడు ఎప్పుడు ధనవంతుడు కాలేడు. అదే చూడండి, టీం వర్క్ ద్వారా నో బాస్, మనకి ఫ్రెండ్లీ డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ ఉంది, మేనేజ్మెంట్ ఉంది, ఫ్రెండ్లీ చైర్మన్ గారు ఉన్నారు, ఫ్రెండ్లీ జిఎం ఉన్నారు, ఫ్రెండ్లీ ఏజిఎం ఉన్నారు, ఫ్రెండ్లీ వాతావరణం ఉంది. దెర్ ఇస్ నో రిస్క్, నో ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ టైమ్ టాలెంట్ రిక్వైర్డ్. ఎంత కావాలి? డైలీ 2 to 3 hours పని చేయండి. అది పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే పార్ట్ టైం చేయండి. ఎంప్లాయీస్ అయితే ఏదైనా ఎంప్లాయ్ చేసినట్టయితే పార్ట్ టైం చేసుకున్నా పర్లేదు. రోజు 2 నుంచి 3 గంటలు మీ యొక్క టైం ఇన్వెస్ట్ చేస్తుర్రా, చలో మీరు ధనవంతులు కాబోతున్నారు, మల్టీ బిలియన్స్ కాబోతున్నారు. ఎంత? వీక్లీ డైలీ 2 hours అంటే వీక్లీ ఎంత? 7 days, 14 hours. తర్వాత వీక్లీ ఒక 2 members రిక్రూట్ చేసుకోండి. ఒక 2 members సంపాదించిన అవకాశం కల్పించండి. జస్ట్ 10 weeks. ఏంటంటే జస్ట్ 10 weeks, రోజుకి ఒక 2 చొప్పున, వాళ్ళకి 2 చొప్పున సాయం చేసుకుంటా పోండి. ఓకే, ఇక్కడ సాయం ఆపర్చునిటీ సంపాదించుకునే అవకాశం కల్పించుకుంటూ పోతే కానీ 10 వారాల్లో మీ యొక్క టీము, మీరు 1000 మందికి ఆపర్చునిటీ కల్పించే వ్యక్తులు కాబోతారు. సో అలా ఒక 1000 ఎగ్జిక్యూటివ్స్ మీరు రిక్రూట్ చేసుకున్నట్టయితే, జనరల్గా మనం జస్ట్ 1000 అంటే చాలా ఎక్కువ అవుతుంది. 2 చిన్న, ఇప్పుడు 1000 miles స్టార్ట్ విత్ సింగిల్ స్టెప్ అన్నట్టు 1000 మైళ్ళ దూరం ఒక్క అడుగుతో ప్రారంభం అవుతుంది అన్నట్లు మనం ఇక్కడ ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్స్ ను మనం సంపాదించుకునే అవకాశం కల్పించండి. సార్ మీరు ఏమి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ టైము టాలెంటే. జస్ట్ 10,000 members తీసుకుంటే జస్ట్ 1% వర్క్ జరిగినా కూడా, ఏంటి సార్, 1% వర్క్ జరిగినా కూడా మనకు 10 plants, రియల్ ఎస్టేట్ మన ఆపర్చునిటీస్ ఉంది, 10 plants ఇంటూ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs ప్లాట్ అనుకుంటే 1 crore బిజినెస్ ఇస్తుంది. 1 కోటి బిజినెస్ అంటే మనం ఇంచుమించు ఒక 10% కమిషన్ తీసుకుంటే, ఏంటి సార్, 10% కమిషన్ తీసుకుంటే 10 lakhs ఇన్కమ్ డైరెక్ట్లీ. మళ్ళీ 2% ఇన్కమ్ మనకు టీం ద్వారా వస్తుంది. ఇది మంత్లీ ఇన్కమ్ మిత్రమా. చూడండి, మనకు సంపద, సిరి సంపదలు ఆల్రెడీ సృష్టించి పెట్టింది యూనివర్స్. ఆ యొక్క సంపదను, ఆ యొక్క సృష్టిని, ఆ యొక్క డబ్బును తీసుకునే మార్గం మనకు ఆల్రెడీ రెడీ చేసి పెట్టింది మన యొక్క చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు. మనం తీసుకోవడం మాత్రమే. థ్యాంక్ యూ సావరిన్, థ్యాంక్ యూ ఎండి గారు, థ్యాంక్ యూ సుల్తాన్ సార్ గారు. నెక్స్ట్ 1940లో తీసుకుంటే ఇన్కమ్ ఒక 10 rupees ఉంటే అది రిచ్ ఫ్యామిలీ అంట. 20 సంవత్సరాలు గడిచే కొద్దీ అదే ఫ్యామిలీ 100 రూపాయలు, అంటే ఇన్కమ్ పెరుగుతుంది, 100 రూపాయలు అయింది, కానీ రిచ్ ఫ్యామిలీ. కానీ మళ్ళీ 1980 అంటే 20 years గడిచిపోయింది, 1000 రూపాయలు పర్ మంత్ యావరేజ్ అయింది. ఎందుకు యావరేజ్ అంటే శాలరీ ఏమో తక్కువ, ఖర్చులు ఏమో చాలా ఎక్కువ. అందుకే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి 1000 రూపాయలు వస్తే 10,000 ఖర్చు అవుతుంది. అందుకే యావరేజ్ కన్వర్ట్ అయిపోయింది. 2000 అంటే మనకి ఎంత అండి,
2000లో 20 ఇయర్స్ గడిచిపోయింది, 10,000 కావాలి యావరేజ్ ఫ్యామిలీ. 2020 ఆల్రెడీ గడిచిపోయింది, ₹1,00,000 కావాలి. అంటే ఒక ఫ్యామిలీ హాయిగా హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయాలి అంటే మినిమం తక్కువలో తక్కువ ₹1,00,000 కావాలి. ₹1,00,000 సంపాదించుకునే ప్లాన్ ఎక్కడైనా ఉందా? ఎస్, మన యొక్క సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ ద్వారా లభించబోతుంది. సో అదే 90% ప్రాబ్లమ్ సాల్వ్ విత్ మనీ ఇన్ లైఫ్. ఓకే, సో వై మనీ ఎలా సంపాదించాలి? వెన్ 24/7 తర్వాత 18 ఇయర్స్ దాటి ఉండి ఎవరైనా సంపాదించుకోవచ్చు. వేర్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఎక్స్క్లూడివ్ గా మన మార్కెటింగ్ ఎక్స్క్లూడివ్ గా చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు పాండమిక్ సిచ్యువేషన్ లో. హౌ, ఎలా అంటే అదే తెలుసుకోబోతున్నాం. ఇక్కడ జస్ట్ గోల్డెన్ టైం 12 hours విత్ ఇన్ ఏ వీక్. ఇంతకుముందు చెప్పాను కదా, మీ యొక్క టైము టాలెంట్ ఇన్వెస్ట్ చేయండి, మీకు ఎలానో సంపాదించుకునే అవకాశం తెలుసుకోబోతున్నారు. ఉద్యోగం అనే బకెట్ ఊబిలో నుండి తరతరాలకు ప్యాసివ్ ఇన్కమ్ ను ఇప్పించే పైప్ లైన్ సంస్థ సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్. ఓకే, సో అందుకే అంటారు మన సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ వి రైజ్ బై లిఫ్టింగ్ అదర్స్. అంటే ప్రతి ఒక్క పేదవానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి చేర్చే మన యొక్క కంపెనీ సావరిన్ ఎస్టేట్స్ అండ్ లిమిటెడ్ మనం చూడబోతున్నాం. సో మనది సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ అనేది ఒక రియల్ ఎస్టేట్, ప్యూర్లీ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఓకే, అంటే సేవా రంగం కూడా చేయడానికి అవకాశం ఉంది, చేస్తున్నాం ఆల్రెడీ వేల మందికి. సో మన యొక్క సంస్థ ద్వారా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో సాయం కూడా అందించడం జరిగింది. ఎందుకు రియల్ ఎస్టేట్ చేయాలి, ఇవాళ రియల్ ఎస్టేట్ ఎందుకు వరకు చేయాలి అనేది తీసుకుంటే, మనం ₹1,00,000 ఒక గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తే లేదా ఒక కారులో ఇన్వెస్ట్ చేస్తే 1 month తర్వాత ఏంటంటే కారు సెకండ్ హ్యాండ్ అయిపోతుంది, 50,000కి ఇస్తాం, 40,000కి ఇస్తా అంటారు. అంటే కారు పైన ఇన్వెస్ట్ చేయడం తప్పే, కానీ బిజినెస్ కొరకు కారు అవసరమే. అదే ₹1,00,000 బ్యాంక్ డిపాజిట్ చేస్తే 6.5 6.75 మళ్ళీ దాని ట్యాక్స్ కట్టాలి, రాంగ జీరో అయిపోతుంది. అంటే ₹1,00,000 బ్యాంక్ లో పెడితే 12 సంవత్సరాలు అయినా కూడా డబుల్ కాదు. అది కూడా రిస్క్ తక్కువ, రిటర్న్స్ కూడా తక్కువనే. మరి గోల్డ్ తీసుకోండి అండి, గోల్డ్ 12% వస్తుంది మనకు రావడానికి అవకాశం ఉంది, 12 to 16%. మనం గోల్డ్ ఒక 1 to 1.5 years పెడితే 12% పెరుగుతుంది. అదే 3 years పెడితే 20% పెరుగుతుంది. అదే 5 years పెడితే 33% పెరుగుతుంది. రిస్క్ తక్కువనే, రిటర్న్స్ కూడా తక్కువనే. గోల్డ్ ఎప్పుడో 10,000 30,000 ఉంటే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితము, ఇప్పుడు 50,000 అయింది. అంటే రిస్క్ తక్కువ, రిటర్న్స్ కూడా తక్కువనే గోల్డ్. షేర్ మార్కెట్ లో మనం పెట్టే షేర్ మార్కెట్ తీసుకుంటే, షేర్ మార్కెట్ లో మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఒక 1.5 year లో 18% గ్రోత్ అవుతాయి. 3 years లో 30% గ్రోత్ వస్తుంది, 5 years లో 50% వస్తుంది. జీరో కూడా కావచ్చు. ఓకే, అంటే రిస్క్ చాలా ఎక్కువనే, రిటర్న్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి షేర్ మార్కెట్. కాబట్టి ఒక సామాన్యుడు రోజు కూలి చేసుకునే వ్యక్తి షేర్ మార్కెట్ డబ్బులు పెట్టాలంటే పెట్టలేడు, లేదా ఒక ఉద్యోగస్తుడు షేర్ మార్కెట్ డబ్బులు పెట్టాలంటే పెట్టలేడు. కానీ ఒక మంచి ప్రోడక్ట్ మనకు రియల్ ఎస్టేట్లో తక్కువ అండి, 1.5 to 2 years లో 3 years లో 50% గ్రోత్ రావడానికి అవకాశం. ₹1,00,000 పెడితే 3 years లో మనకి ఏమవుతుందండి, ఇంచుమించు 2 lakhs రావడానికి అవకాశం. మంచి ప్లేస్ లో ఉంటాయి. 5 years లో కంపల్సరీ ఏ గుట్టల ప్లాట్ కొన్నా, ఏ గుట్టల ల్యాండ్ కొన్నా ఏంటండి, ఖచ్చితంగా 5 years లో 1+1 అంటే మనకు 100% రెట్టింపు రావడానికి అవకాశం. ₹1,00,000 పెడితే ₹1,00,000 రావడానికి అవకాశం ఉంది. సో ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్. సో కాబట్టి మనం మంచి లీగల్ గా, నీతిగా, నిజాయితీగా ప్లాంట్లు మనకు రియల్ ఎస్టేట్ చేయబోతుంది మన సంస్థ, చేస్తుంది ఆల్రెడీ, అడుగుని తెలుసుకోబోతున్నాం. సో కాబట్టి ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ రియల్ ఎస్టేట్ లో మహబూబ్నగర్ లో కావచ్చు, హైదరాబాద్ లో కావచ్చు, షాద్నగర్ లో కావచ్చు, ముసాపేటలో కావచ్చు. ఇవాళ మన యొక్క బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీని మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో తీసుకుంటే సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సావరిన్ సంస్థ ఎండి గారు, కోదండరామ్ గారు, డాక్టర్ కోదండరామ్ గారికి, సుల్తాన్ పాషా గారికి, జిఎం గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో కాబట్టి ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్నత స్థానం విడాలి. ఓకే, పై మెట్టు ఎక్కాలంటే కింది నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే డాడీ, మనకు సావరిన్ ద్వారా రకరకాల స్కిల్స్ మనకు నేర్పుతుంది. ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి అందించే ప్రోగ్రామ్ మనకు ఈ రియల్ ఎస్టేట్ ద్వారా, మన కంపెనీ ద్వారా రాబోతుంది.
సో ఈ అవకాశం మనకు సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ ద్వారా సో మనకు సహనము, ధైర్యము, కోరిక, ఓపిక, తీరిక ఉంటే డెఫినెట్గా మంచి సంపాదించుకోవచ్చు. టైం పాస్ చేసే యువతకు మంచి సంపాదించుకునే అవకాశం. మిత్రులారా, ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఉద్యోగస్తుడు జీవితాంతం పనిచేసిన ధనవంతుడు కాలేకపోతున్నాడు అంటే మనకు ఒక టైము, టాలెంట్ ద్వారానే ధనవంతులు అయ్యే ప్రోగ్రామ్ మనకి ఇస్తుంది. ఓకే, సో కాబట్టి మనకు అటువంటి అవకాశము మనకు సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ ద్వారా కల్పిస్తుంది. నెవర్ గివ్ అప్. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొక్కసారి ప్రయత్నం చేయి. సో ఇలా సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ ద్వారా 2014 అక్టోబర్ 2న మన యొక్క సంస్థ ఒక చిన్న స్థాయిలో స్టార్ట్ అయ్యి ఒక ఇద్దరితో స్టార్ట్ అయ్యి డాక్టర్ కోదండపాణి గారు, డాక్టర్ సుల్తాన్ బాషా గారి ఇద్దరి చేతులుగా స్టార్ట్ అయిన చిన్న మొక్క ఇవాళ మహావృక్షం అయిందండి. సుమారుగా 52 వెంచర్లు కంప్లీట్ అయిపోయి 53వ వెంచర్ కూడా మనం ముసలిపేట దగ్గర మొన్ననే లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ చూస్తున్నాం. అందుకే నెవర్ గివ్ అప్. వాళ్ళు దినదిన అభివృద్ధి చెందుతూ ఇద్దరైన వ్యక్తులు ఇప్పుడు ఇంచుమించు 2 నుంచి 3,000 ఎంప్లాయ్మెంట్ మనకు డబ్బు సంపాదించుకునే అవకాశం కల్పించినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్ సావరిన్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మిషన్ ఏంటి, విజన్ ఏంటి, బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి, టీమ్ బిల్డింగ్ ఏంటి అండ్ క్యారియర్ ఏంటి చూద్దాం. సో మన మిషన్ తీసుకుంటే ఏంటి సార్, ఇక్కడ చూస్తున్నాం మన యొక్క 2014 అక్టోబర్ 2న స్టార్ట్ అయిన మన సంస్థ 2005 ISO ప్రకారంగా రికగ్నైజ్ అయింది. ఎన్నో అవార్డులు పొందిన మన యొక్క మేనేజింగ్ డైరెక్టర్ కోదండపాణి గారు చూస్తున్నాం, మేనేజింగ్ డైరెక్టర్ గారు స్క్రీన్ పైన. తర్వాత చైర్మన్ గారు శ్రీ MD సుల్తాన్ బాషా చైర్మన్ చూస్తున్నాం. మన మిషన్ ఏంటి అసలు? వి రైజింగ్ బై లిఫ్టింగ్ అదర్స్. అంటే ఒక సామాన్యుని అసమానుని చేసే ఒక మిషనే మనది. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్ టు క్రియేట్ ఏ ఆపర్చునిటీ ఫర్ కామన్ బేసిక్ నీడ్స్. అంటే కూడు గుడ్డ తర్వాత నీళ్లు మనకు కావాలి. ఇటువంటి అవకాశం ప్రతి ఒక్క వ్యక్తికి తినడానికి అన్నం కావాలి, వేసుకోవడానికి బట్టలు కావాలి, తర్వాత తాగడానికి నీళ్లు కావాలి, మొదటి నీడ్ అది. తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్స్, ఇంతకుముందు చెప్పాం కదా. డ్రీమ్స్ ఏంటంటే మన సావరిన్ ఎస్టేట్స్ అనే సంస్థ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి అంటే ఈ యొక్క కంపెనీలో అవకాశం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి, టైంను టాలెంట్ ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి ఒక మంచి ఇల్లు, మంచి కారు, ఓకే, తర్వాత మెయిన్గా మంచి ఉండడానికి ఒక ఇల్లు, ఒక ప్లాట్ ఉండాలనే ఉద్దేశమే మన యొక్క విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విజన్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మన ఇన్వెస్ట్మెంట్? సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్లో. ఎవరికైతే కోరిక, తీరిక, ఓపిక ఉన్న ప్రతి ఒక్కరికి మినిమం నెలకు ₹1,00,000 సంపాదించే అవకాశం మనకు కల్పించాలన్న ఉద్దేశమే మన యొక్క విజన్. తర్వాత ప్రతి మండలంలో ఒక బ్రాంచ్, మన MD గారు చెప్తుంటారు, చైర్మన్ గారు చెప్తుంటారు, ప్రతి ఒక్క మండలంలో సంపాదించుకునే అవకాశం కల్పించండి, మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీ ఉన్నారా? ఎస్, వీఆర్ రెడీ సార్. ప్రతి మండలంలో ఒక బ్రాంచ్ స్థాపించే సంస్థ మన యొక్క, చూడండి ఎంత విజన్ బాగుందో. నాట్ ఓన్లీ తెలంగాణ, ఎక్కడైనా వాళ్ళు రెడీగా ఉన్నారు. సో దట్ ఈస్ అ విజన్, ఒక క్లియర్ కట్ గా ఉంది. మిషన్ 2025 1,00,000 ఎకరాల ప్రోడక్ట్ గా అందించడం అనేది, ఒక మంచి ప్రోడక్ట్ అందించడం మన యొక్క విజన్. మరి విజన్ ఎవరికి అంటే ఎవరికి ఇవ్వాలి? ఎవరికి పడితే వాళ్ళకి కాదు. మీ యొక్క టైమును, మీ టాలెంట్ని ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి సంపాదించుకునే అవకాశమే మనకు విజన్. టైం ఇస్తావా, టాలెంట్ ఇస్తావా, దెర్ ఇస్ నో ఎనీ నీడ్ ఆఫ్ ఎనీ క్వాలిఫికేషన్. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కట్టుకునే అవకాశం, నీతిగా నిజాయితీగా ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి, ప్రతి కొన్న వ్యక్తికి ఒక ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 4 సంవత్సరాల క్రితం డ్యూటీపల్లి దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ మనకి సావరిన్ ఎస్టేట్ సరదా ఒక ₹1,000 ₹1,00,000 ప్లాట్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇవాళ 4 సంవత్సరాల్లో 10 రెట్లు పెరగడం జరిగింది. అంటే ₹1,00,000 ప్లాట్ కొంటే 10 లక్షల ప్లాట్ పెరిగింది. కాబట్టి అదే కస్టమర్స్ మన యొక్క 53 అంటే సుమారుగా 7 సంవత్సరాలలో 53 వెంచర్లు ఎదగడానికి కారణమైన ఆ యొక్క కస్టమర్సే.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్. కాబట్టి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ కు ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరి కూల్ చేసిన వ్యక్తికి, 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసే వ్యక్తికి తక్కువ 3 నుంచి 4 సంవత్సరాలు రెట్టింపు అయ్యే ప్రోడక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. తర్వాత సో బిజినెస్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ మరి ఏంటి ఇవాళ చూసాం కదా. మరి పైప్ లైన్ వెనుక ఎలా సంపాదించుకోవాలి, ఒక దినదిన అమౌంట్ ఎలా సంపాదించుకోవాలి, ఏ విధంగా సంపాదించుకోవాలి అనే డబ్బును సంపాదించుకునే ఈజీ వేలో సంపాదించుకునే బిజినెస్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ మనకు మొదటగా మనకేంటండి ఫామ్ నింపిన తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే ఒక ఫోటో ఇచ్చేసి యాజ్ ఏ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా మీరు సావరిన్ ఎస్టేట్స్ మల్టీ ట్రేడ్ లిమిటెడ్లో చేరడం జరుగుతుంది. ఏం కావాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఎవరైతే టైము, ఎవరైతే టాలెంట్ ఇన్వెస్ట్ చేస్తారో, అందుకే చెప్పాను కోరిక, తీరిక, ఓపిక ఉన్న వాళ్ళు ఇందులో టైం ఇన్వెస్ట్ చేసి అటువంటి వాళ్ళకే ఈ అవకాశం కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 10 లక్షల ప్లాంట్ చేస్తే, బుక్ చేస్తే 10% కమిషన్ వస్తుంది. అంటే ఒక 1,00,000 రూపాయలు అంటే ఇంచుమించు ఏంటండి, ఒక 10 లక్షలు 10 రూపీస్ 10% కమిషన్ అంటే మనకు 1,00,000 రూపాయలు వస్తుంది. నెల మొత్తం గడిపితే మనకేంటండి మంచి ఒక ప్లాట్ ఈజీగా సేల్ చేయొచ్చు. అట్లాంటి ప్రోడక్టే మన దగ్గర ఉంటుంది. సో అంటే 1 lakh అంటే 1 lakh మనకు సంపాదించిన అవకాశం ఎక్కడుందండి? ఏ జాబ్ ఉంది, ఏ ప్రొఫెసర్ అయినా, ఏ పీజీ అయినా 1,00,000 రూపాయలు రాదు మనకు. ఎస్, ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనము వెబినార్ వినడం, సైట్ విజిట్ చూపించడం, ఓన్లీ సండే రోజు చూపించడం, ఈజీగా సంపాదించుకునే అవకాశం, 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు నీతిగా, నిజాయితీగా. మిషన్ 100 మన ఎండి గారు చెప్తుండే, మిషన్ 100 రోజుకు ఒక కస్టమర్ని కలిస్తే 100 రోజుల పాటు, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఒక 3 minutes జూమ్ కట్ అవుతుందండి, ప్లీజ్ మళ్ళీ కమ్ బ్యాక్. తర్వాత మన ఎండి గారు, చైర్మన్ గారు, జిఎం గారు చాలా మంది మాట్లాడతారు, వాళ్ళ యొక్క అమూల్యమైన సందేశం వినాలనుకుంటున్నా. ఎందుకంటే జూమ్ 40 minutes కట్ అవుతుంది. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ లీడర్స్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ కమ్ బ్యాక్ అగైన్. మీ యొక్క టైం జస్ట్ 1 to 1 hour కేటాయించండి. ఇవాళ డెఫినెట్గా మీ యొక్క దిశ మారబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మిషన్ 100 అంటే 100 రోజులు ఒక కస్టమర్ని, 100 రోజుల పాటు రోజుకు ఒక కస్టమర్ని కలిస్తే 100 రోజులు 100 మంది కస్టమర్లు కలుస్తారు. అందులో 100 మందిలో 10% మనకు వర్క్ ఇన్వర్స్ ఖచ్చితంగా మనం 100% వర్క్ చేసే 10% ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది. ఆ 10 ప్లాట్స్ బుక్ అయినా 10% వర్క్ జరిగినా మనకు ఎంత అండి? 10 లక్షలు. అంటే 10 into 10 లక్షల ప్లాట్ వేసుకున్నా కూడా 1 కోటి రూపాయల బిజినెస్ చేయొచ్చు. 1 కోటి రూపాయల బిజినెస్ అంటే ఇక్కడ మనకేంటండి 10% వేసుకున్నా కూడా 10 లక్షల ఇన్కమ్ సంపాదించవచ్చు. 100 రోజుల్లో 10 లక్షలు సంపాదించుకునే అవకాశం ఎక్కడైనా ఉందా? ఉంటే చెప్పండి. దెర్ ఇస్ నో ఛాన్స్. ఓన్లీ సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ రియల్ ఎస్టేట్ ద్వారానే మనం ఆమ్నాల్లో ఈజీగా, మంచిగా, నీతిగా, నిజాయితీగా సంపాదించుకునే అవకాశం ఉన్న ద్వారా ఈ యొక్క సావరిన్ ఎస్టేట్స్ అండ్ మల్టీ ట్రేడ్ ద్వారా సంపాదించుకోవచ్చు. ప్రతి నెల మన కమిషన్ ఎప్పుడు వస్తుందండి? 15 to 20 మధ్యలో మనకు మీ అకౌంట్లోకి మీరు కమిషన్ రావడం జరుగుతుంది. తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రస్థానం స్టార్ట్ అయిన తర్వాత, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిన తర్వాత మార్కెటింగ్ ఒకటే కాదు, మీ ద్వారా చెప్పాం కదా రోజుకు ఒక 2 చొప్పున, ఒక ఏంటండి మీరు కూడా రోజుకు ఒక 2 చొప్పున అవకాశం కల్పించండి. ఇలా చెప్పాం కదా, కనీసం 10 వారాలు రోజుకు ఒక 2 చొప్పున ఇంట్రడ్యూస్ చేయండి. డెఫినెట్గా మీ కింద ఈజీగా 100 టీం రావడానికి అవకాశం. తక్కువలో తక్కువ 10% అయినా ఒక 100, ఇంచుమించు 1000 నుంచి 1000 టీం వస్తే, అలా కాకుండా కనీసం ఒక 10% వర్క్ నేర్చుకున్నా కూడా మనకు 100 టీం రావడానికి అవకాశం. దానికి మీకు ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనం చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ టీమ్ బిల్డింగ్ అండ్ క్యారియర్. మీరు కనీసం ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా 10 ప్లాట్లు బుక్ చేసిన తర్వాత కమిషన్ తీసుకుంటారు. మీకు ఆల్రెడీ ఒక 10 lakhs కమిషన్ తీసుకుంటారు. లేదా ఒకసారి బొనాన్జా ప్రకటించినప్పుడు డైరెక్ట్ ఒక ప్లాట్ బుక్ చేసినా, 2 ప్లాట్ బుక్ చేసినా కూడా యాక్చువల్గా 10 ప్లాట్స్ బుక్ చేసి మీరు మార్కెటింగ్ ఆఫీసర్గా ప్రమోషన్ పొందుతారు. ఓకే, అలా ప్రమోషన్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ ఆఫీసర్ అయిన తర్వాత మీకేంటండి 12% ఇండివిజువల్ కమిషన్ ఉంటుంది. టీం నుంచి 2% పైప్ లైన్ ఇన్కమ్ వస్తుంది. పైప్ లైన్ ఇన్కమ్ వన్స్ మనం టీం బిల్డప్